మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి, దయగలమైన శ్రేణి బంగారు పాదాలకు లేకపోయిన వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరొక కాల సమయం సజ్జల లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమాగాంత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమె దేవుని సంఘం అభివృద్ధి వల్ల నిర్గమిక ఏర్పాటు మాకు భాగము అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుంచి 14 వచనాలు ధ్యానం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులై నందున వాటిని విశదపరచుట కష్టము. పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ పాలు మరియు బలమైన ఆహారము అనే మాటలను ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని, ఆయన ఇచ్చు ఆహారాన్ని, ఆయన ఇచ్చు బలాన్ని మనం కలిగి ఉండాలి. కానీ నేడు విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు, ప్రభునందు ప్రభు యొక్క ప్రేమలో కొనసాగుతున్న వారు బలహీనులుగా ఉంటున్నారు. అంటే వాక్యము చేత కాక లోకముతో పాపముతో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు ప్రత్యేకించి ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే, ఇందువలన అంటే దేని గురించి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ అన్నాడు. అంటే అనేక విషయాలు ఉన్నాయి, కానీ మీరు వినుటకు మందులైనందున అన్నాడు. అంటే వినుటకు అంటే మీకేం లేదు, వినబుద్ధి లేదు, వినువారిగా మీరుండక మరి వాక్యమును విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. కాబట్టి మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టము అంటున్నాడు. కాబట్టి మీరు వినకపోవడం వల్ల దాన్ని వివరించినా కానీ మరి ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు అన్నట్టుగా పౌలు ఎక్కడ గుర్తు చేస్తూ, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలహీనమైన ఆహారము తినగలవారు కారు అంటాడు. అంటే వాక్యానుసారంగా, వాక్య సంబంధంగా, వాక్య ప్రకారంగా ఉండాలి తప్ప వాక్యమునకు విరోధంగా మీరు మరి ప్రవర్తించుట కానీ, జీవించుట కానీ, ఆ వాక్యమునకు విరోధమైన ఆలోచనలు కలిగి ఉండట కానీ సరైనది కాదనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ పాలు మరియు బలమైన ఆహారం అంటాడు. అంటే జీవముతో కూడినది దేవుని మాట, జీవవాక్య సంబంధమైన, జీవము కలిగిన, జీవింపజేసే దేవుని యొక్క ఉద్దేశాల చేతనే తప్ప మరే ఇతరమైన వాటి చేత కాక. అందుని బట్టి ఇక్కడ కాలమును బట్టి చూచితే అంటున్నాడంటే ఆయా కాలాలలో, సందర్భాలలో మీరు ఏ పరిస్థితుల్లో, ఏ సందర్భాల్లో మీ స్థితిగతులు మార్చబడుతున్నామనే విషయాన్ని హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. కాకపోతే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, అంటే మీరు బోధించేవారుగా ఉండాలి. అంటే ప్రభు ప్రేమను గురించి, ప్రభు మాటను గురించి, ప్రభు యొక్క ఉద్దేశాలను గురించి ఆయన ద్వారా మీరు విని విశ్వసించి వేటినైతే కలిగి ఉన్నారో, దేన్నైతే కొనసాగిస్తున్నారో ఆ ఆత్మ సంబంధమైన విషయాలన్నిటిని బట్టి పౌలు ఇక్కడ వారిని చెప్తున్నాడు. మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో, అంటే మొదట మూలపాఠంలోను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చను. అంటే మీరు బోధించవలసింది పోయి మీరు మరలా ఆ బోధను వినేవారి పరిస్థితికి వచ్చారు. అంటే ఏంటి? మీరు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, విశ్వాసం పట్ల, ఆత్మ పట్ల సరైన స్థితి మీరు కలిగి లేరు. కాబట్టి మరలా మీరు ఏమవుతున్నారంటే లోకం వైపు, పాపం వైపు, శరీరం వైపు, మరి ఇహ సంబంధమైన వాటి వైపు మీ మనస్సులను కేంద్రీకరిస్తున్నారు. దాన్ని ఉద్దేశించాడు. కాబట్టి ఇక్కడ
మరి పాలు మరియు బలమైన ఆహారము అంటే దేవుని వాక్యము చేత, వాక్యాహారము చేత, ఆయన యొక్క శక్తి చేత మనము జీవించవలసింది పోయి మీరేమవుతున్నారు? కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, మీరు విన్నదానిని, విశ్వసించిన దానిని కొనసాగించి ఆ ప్రకారము అనేకులను విశ్వాసంలోనికి నడిపించవలసింది పోయి మరలా ఇప్పుడు మీరు ఏమవుతున్నారంటే దేవోక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చినాను. అంటే మళ్ళీ మీరు ఏమవుతున్నారు? వినదాన్ని విడిచిపెట్టేశారు. మరలా మీరు వినడానికి మళ్ళా సిద్ధమవుతున్న పరిస్థితిని చూసి చెప్తూ మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలహీనమైన ఆహారము తినగలవారు కారంటారు. అంటే వాక్య ప్రకారంగా, వాక్యానుసారంగానే తప్ప వాక్య విరోధమైన యుగ సంబంధమైన, శరీర సంబంధమైన వాటి మనస్సు కలిగి ఉండక దేవుని మాటలను బట్టి పౌలు ఇక్కడ ఆనాడు హెబ్రీ సంఘానికి విషయాలను చెప్తా అంటున్నాడు. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలహీనమైన ఆహారము తినగలవారు కారు అన్నారు. ఈ బలహీనమైన ఆహారం అంటే ఏంటి? నిన్ను జీవింపజేయనిది, దేహ సంబంధమైనది, పాప సంబంధమైనది, శరీర సంబంధమైనది, దానిని బట్టి కాదు అంటూ, మరియు పాలు త్రాగు ప్రతి వాడను శిశువే గనక నీతి వాక్య విషయములలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన చూపించిన మార్గాన్ని అది అనుభవపూర్వకంగా కలిగి లేకపోతే, అంటే నీ స్వశక్తి చేత కాదు కానీ దేవుని యొక్క ఆత్మ చేత నీవు నింపబడుతూ ఆ ఆత్మలో కొనసాగుతూ క్రీస్తు ప్రేమను నీవు కలిగి ఉండాలి. దాన్ని బట్టే మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు అన్నారు. కాబట్టి వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విన్నది వాక్యం ద్వారానే వినడం వల్ల విశ్వాసము కలుగును. అది దేవుని యొద్ద మనల్ని నడిపించేది. కాబట్టి బోధకులుగా, విశ్వాసులుగా, దేవుని పనివారిగా మీరు ఉండాల్సింది పోయి మీరు ఆ స్థితిని, ఆ యొక్క ప్రేమను కోల్పోతున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు చెప్తున్న మాట, వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగునంట. అంటే వయస్సును బట్టి, వృద్ధాప్యమును బట్టి, వారు తీసుకోవాల్సిన ఆహారాన్ని బట్టి, శరీర సంబంధమైనది వేరు, ఆత్మ సంబంధమైనది వేరు. ఈ ఆహారము దేవుని ద్వారా, దేవుని చేత, దేవుని నుండి నీవు పొందేదే ఉండాలి. అది జీవముతో కూడినదే ఉండాలి. అది నిన్ను జీవింపజేయాలి. అది నిన్ను జీవింపజేయడు, అనేకులను జీవింపజేసేదిగా జీవమును గూర్చిన మాట అది ఉన్నది. కాబట్టి ఈ ఆహారమును గూర్చి, వయస్సును గూర్చి పౌలు అంటున్నాడు, వయస్సు వచ్చిన వాడు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడును అన్నాడు. అంటే తాను ఏదైతే చిన్ననాటి నుండి తాను గ్రహించి, ఎరిగి, పెరిగి పెద్దవాడే దేని యందు తాను విశ్వాసం ఉంచి విన్నాడు, దానిని బట్టి తన యొక్క విశ్వాసాన్ని అతడు కొనసాగాలి. ఇవన్నీ దేని కలుగుతాయి? వినుట వల్ల కలుగుతాయి. వినుట వల్ల వాక్యము చేత విశ్వాసములో కట్టబడుతూ ఆ వాక్యము నందు స్థిరపరచబడుతూ దేవుని ప్రేమ యందు కొనసాగవారై ఉంటారు. కాబట్టి అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములను కలిగి ఉన్నారు అని. దేవుని యొక్క జ్ఞానేంద్రియ, దేవుని యొక్క జ్ఞానాన్ని, ఆయన చూపిన ఆత్మీయ స్థితిగతులను, ఏదైతే మరణము నుండి, పాపము మనల్ని ఆయన రక్షించి ఆయన నీతిని మనకు ధరింపజేశారో ఆ నీతిని మనం కలిగిన వారముగా, ఆ నీతిని కొనసాగించే వారుగా ఉండాలి. కాబట్టి అందుకే అంటున్నాడు, జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికి తగును అంటాడు. ఎవరైతే ప్రభువును బట్టి, ప్రభు మాటను బట్టి జీవించేవారిగా, ఆ జీవము కలిగిన దేవుని మాటలను బట్టి వారు బ్రతుకువారై ఉంటారో వారిని నిర్దేశించి ఆనాడు పౌలు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్నాడు, పాలు మరియు బలమైన ఆహారం అంటున్నాడు. కాబట్టి జీవము కలిగిన దేవుని మాట యందు, దేవుని యొక్క ఉద్దేశాల యందు, దేవుని యొక్క ఉపదేశాల యందు జీవిస్తూ దినదినము ఆయన యొక్క ప్రేమలో కొనసాగుతూ అనేకులను ప్రభు ప్రేమలో నింపేవారిగా, ఏ వాక్యమైతే మనల్ని బ్రతికించి, ఏ వాక్యమైతే మన మధ్య శరీరధారిగా నివసించిందో ఆ శరీరధారి అయిన క్రీస్తు యేసుని బట్టి, ఆయన జనన మరణ పునరుత్థానాలను బట్టి తిరిగి ఆయన రాబోతున్నారు. కాబట్టి నేడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావలసిన
ఆత్మీయ సిద్ధపాటు, వాక్య బలము, వాక్య ఖడ్గము నీవు నేను కలిగి ఉండాలని పౌలు ఆనాడు హెబ్రీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, మేమేమై ఉన్నామో అది కేవలం నీ ఉచితమైన కృపే అన్నాం. అవును నాయన, వాక్యము చేత కాక, వాక్య విరోధముగా వినువారిగా కాక వినని వారిగా ఉంటున్న పరిస్థితులను బట్టి ఆనాడు పౌలు హెబ్రీ సంఘాన్ని హెచ్చరిక చేసి, అయ్యా మరలా వినువారిగా మీరు ఉండకూడదని, మీకు కలిగిన వాటిని బట్టి అనేకులను విశ్వాసంలో నడిపించేవారిగా, మరి పాలు మరియు ఆహారము తీసుకున్న వారిగా ఉండాలని నిన్ను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి తెలియజేశాడు. అవును నాయన, నేను జీవాహారమైనానని నీ సెలవిచ్చున్నా. నీ ఆహారము నీ శరీరము ద్వారా బలపరచబడుతూ, నీ రక్తము ద్వారా స్థిరపరచబడుతూ మీ విశ్వాసంలో కొనసాగుటకు సహాయం దయచేయండి. ఎవరైతే బలహీనులైంటున్నారో వారిని బలపరిచిన ఆయన, ఎవరైతే రోగులైనారో వారిని స్వస్థపరిచిన ఆయన, వ్యాధి బాధ కష్ట నష్టాల్లో ఆయా ప్రాంతం అవసరాలు కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరిచి మీ కృప చేత నింపండి. మీ వాక్యం అందు నిలిచి, మీ వాక్యం అందు కొనసాగుతూ అనేక విశ్వాసాలుగా నడిపించుకోవాలని కట్టుకోబడి చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించి మీ కృప చేత కాపాడి సంరక్షించమని, దినపరిచర్యల సేవలు మీ సన్నిధి మాపేయించమని, మీరు అక్కడికే మమ్మల్ని సిద్ధపరచమని, మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని ఏ సొంతనామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా ఆనందనాలను మాకు దయచేయండి. మెడల ప్రార్థన చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా ప్రారంభంలో తేకాల్సిన తప్పించి రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి. ఆమె మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయం సదా తోడయండి సంరక్షించనుగాక. ఆమె